హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ దసరా. ఇక మార్నింగే లేవగానే మేమైతే దసరా రోజు ఎవ్రీ ఇయర్ కూడా టెంపుల్కి వెళ్తామన్నమాట. ఏదో ఒక టెంపుల్ నియర్ బై మనకి ఏది దగ్గరలో ఉంటే అది అలాగా వెళ్తుంటాము మార్నింగే. అయితే ఈసారి ఏంటంటే దుర్గామాత నవరాత్రులు అయితే చేస్తారు కదా, అయితే అప్పుడు వెళ్ళలేదన్నమాట. దుర్గామాత టెంపుల్కి వెళ్ళలేదని చెప్పేసి మేమందరం కూడా ఫ్యామిలీ మార్నింగే రెడీ అయిపోయి దుర్గామాత టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక మేము వెళ్ళినప్పటికీ ఆ రోజు పండగ కాబట్టి నార్మల్గా అయితే నవరాత్రుల్లో ఎవరో ఒకరు వచ్చి వెళ్తూనే ఉంటారు దేవుడి దగ్గరికి భక్తులు. నార్మల్ డేస్లో అయితే ఒక క్యూ లైనే ఉంటుంది అన్నమాట. అంటే పూజలు అయిపోయిన తర్వాత అన్నదానం ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి ఆ ప్లేస్ అనేది ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. ఆ రోజు పండగ కాబట్టి ఎవరైతే పెద్దగా లేరు. మేము వెళ్ళగానే ఇంకా దేవుడి దర్శనం చేసుకొని అయితే వచ్చేసామన్నమాట. ఇక మేము అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పండగ రోజు మనం గుమ్మాలకు ఈ పూలు అయితే కట్టుకుంటాం కదా, బంతి పూలు కట్టుకుంటాం అన్నమాట. ఎక్కువ వరకు అయితే అక్కడ దేవుడి దగ్గర కొన్ని పూలు ఇచ్చిన తర్వాత ఇంకా మిగిలిన పూలు కూడా మార్నింగే మనము టెంపుల్కి వెళ్ళేసరికి ఇవన్నీ చేసుకునే టైం పడుతుందని చెప్పేసి నార్మల్గా ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళొచ్చిన తర్వాత ఇవన్నీ మనం ఇంట్లో చేసుకోవచ్చు అనేసి మేమైతే అప్పటికి కట్టుకోలేదన్నమాట. ఇంకా తర్వాత వచ్చిన తర్వాత ఈ పూలన్నీ కూడా బంతి పూలు టిప్పుగా కూర్చుండనమాట ఇంటికి రాగానే. ఇక అప్పుడు మేము ఇంట్లో అన్ని గుమ్మాలకు అలాగే దేవుడి ఫొటోస్కి కూడా మేము ఈ బంతిపూలు అనేటివి అన్నీ కట్టాము. ఇక అది అయిపోయిన తర్వాత మనము ఇక్కడ యాక్టింగ్ ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరిది మామ అల్లుడిది కామెడీ చేస్తుంటారు వీళ్ళు పక్కనే ఉండి. వద్దురా అన్నా కూడా వాడు టిప్పుగాడే కూర్చున్నాడు. ఆ పూలన్నీ కూడా బంతి పూలు, ఆ గులాబీ పూల దండలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వాడే కూర్చుండు. ఈరోజు కొంచెం పండగ కాబట్టి స్పెషల్గా కనిపించాలనేసి అది ఆ లైట్స్ అనేవి వేస్తున్నారనమాట. వాళ్ళ మామ చెప్తున్నాడు, చూడండి ఇవన్నీ పూలన్నీ కూడా గుచ్చింది మన టిప్పుగాడే అని చెప్తున్నాడు. ఆ క్రెడిట్ అంతా కూడా వీడికే అనేసి అంటున్నాడు అనమాట. ఇక పక్కనే ఉండి వాళ్ళ అమ్మమ్మ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటుంది. ఇలా కాదు, అలా వేయాలి, అలా ఉండాలి, అలా ఉండాలని ఏదో ఒకటి అట్లా ఒక పోసేయాలని వేస్తుంది అనమాట మా అమ్మ కూడా. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక మేము రాగానే ఫస్ట్ వంట కార్యక్రమంలోకి అయితే వెళ్ళిపోయినాము. ఎందుకంటే ఇక టెంపుల్కి వెళ్ళొచ్చేసరికి ఇంకా మనకు సరిపోతుంది. ఇక అప్పటికే ఎలాగో ఆకలి అవుతుంది కాబట్టి ఇక రాగానే ఆ రోజు దసరా రోజు మామూలుగా అయితే ఎవ్రీ అంటే కొన్ని ప్లేసెస్లో ఈ దసరా ఫెస్టివల్ అనేది స్వీట్ ఉంటుంది అన్నమాట. అంటే చాలా వరకైతే నాన్ వెజ్ వండుకోరు కదా పండగలప్పుడు, కానీ దసరాకి మాత్రం హైదరాబాద్లో నాన్ వెజ్ ఉంటుంది అన్నమాట. అదే స్పెషల్ ఇక్కడ. దసరా రోజు మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకా వెళ్ళే వాళ్ళు వెళ్తారు టెంపుల్కి, చాలా వరకు అయితే వెళ్ళరు. ఇక వాళ్ళ ఇష్టం అది. ఇంకా మేమైతే ఎలాగో ఇంట్లో మనం ఇదంతా చేసుకుంటాం కదా నాన్ వెజ్ అదంతా అనేసి నేను మార్నింగే వెళ్దామని ఎవ్రీ ఇయర్ కూడా మేము వెళ్తుంటాం అన్నమాట. ఇంకా ఆ రోజు ఇక వెరైటీస్ ఎలా ఉంటుందంటే ముఖ్యంగా తెలంగాణలో అయితే ఆ రోజు దసరా రోజు ఒక స్పెషల్గా 3-4 ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇంట్లో. నార్మల్గా మనం 1-2 చేసుకుంటాం కదా, ఆ రోజైతే స్పెషల్స్ ఎక్కువనే ఉంటాయి అన్నమాట. ఎవరెవరికి ఏవేవి నచ్చుతాయో అవన్నీ కూడా ఆ రోజు దసరా రోజు తెచ్చుకొని చేసుకుంటాము మేమైతే. అందరూ కూడా చేసుకుంటారు, కాకపోతే ఇది మా బ్లాగ్ కాబట్టి మా ఇంట్లో ఆ రోజు మనం ఎలా చేసుకుంటున్నాం దసరా ఏందనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నా అన్నమాట. అయితే ఇక మార్నింగు పూరి చేసుకుందామని ఇక ఈ పూరి పిండి ఉంటుంది కదా అదంతా కూడా నేను రెడీ చేసి పెట్టేసుకుంటున్నా అన్నమాట. ఆ లోపల ఇక్కడ మా అమ్మ వచ్చేసి అది మన కర్రీస్లోకి కావాల్సిన పేస్ట్ అనేది ఉంటుంది కదా, అదంతా కూడా ప్రిపేర్ చేస్తుంది మా మమ్మీ కూడా. ఇక ఇద్దరం ఎక్కువ వరకు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నాకైతే ఏం పని పెద్దగా ఏం చెప్పదు. కాకపోతే పండగ రోజు మనకి దసరా రోజు అయితే పని ఎంత చేసినా సరే సరిపోదు ఫ్రెండ్స్, అస్సలు సరిపోదు. ఇక ఆ లోపల ఇక్కడైతే చికెన్ కర్రీ ఉడుకుతుంది అనమాట. మార్నింగు పూరీలోకి కాంబినేషన్గా అయితే చికెన్ చేస్తుంది.
ఇక వంటలు చేయడంలో అయితే ఇంకా వంట పని ముఖ్యంగా అయితే మా మమ్మీకే అప్పచెప్పేస్తాను నేను. అంత టేస్టీగా చేస్తుంది అనమాట. అందుకనే నేనైతే వంట దగ్గరికి ఏం వెళ్ళాను. ఈ చిన్న చిన్న పనులు, చిల్లర పనులు ఏమన్నా ఉంటే అవైతే నేను చూసుకుంటాను అనమాట. అందుకు ఇందాక పూరి పిండి కలిపి పెట్టేసి ఇక ఇప్పుడైతే ఈ అది పూరీలోకి అయితే చికెన్ అనమాట. ఇది ఏంటంటే నార్మల్గా మనం ఒక స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. అందుకని చెప్పేసి ఇది ఏంటంటే మటన్ బ్లడ్ అనమాట. తిని చాలా రోజులైంది, అసలు ఒక 10 years ఏమో అయ్యింది అనుకుంటా. అందుకు ఈరోజు ఇది తీసుకొని వచ్చినాం అనమాట. ఒక కేజీనో ఏమో తీసుకొచ్చినారు, కేజీ హాఫ్ ఎంత తీసుకొచ్చినారనమాట, 1.5 కిలో అనుకోండి. అయితే తీసుకొచ్చి అది ఎలా చేస్తారంటే చాలామందికి నాకు తెలిసి ఇది చాలా వరకు అయితే తినరు. చాలామంది ఇళ్ళల్లో చూసిన నేను, ఎవరైతే పెద్దగా తినరు. కానీ టేస్ట్ మాత్రం ట్రై చేస్తే సీరియస్గా ఫ్రెండ్ ఎంత బాగుంటుందంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అంటే మన స్నాక్స్ లాగా తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అయితే దీన్ని ఎట్లా చేస్తారంటే ఫస్ట్ మనం మటన్ బ్లడ్ అనేది తీసుకొస్తాం కదా. తీసుకొచ్చిన తర్వాత మనం ఒక గిన్నెలో పోసి పెట్టుకొని అది కొద్దిసేపటికి అలాగ గడ్డ కట్టిపోతుంది అనమాట. దాన్ని మనము బాయిల్ చేసుకోవాలన్నమాట ఒక గిన్నెలో. అంటే మాడిపోకుండా, అడుగు మాడిపోకుండా ఉండే ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఇక దాన్ని బాయిల్ చేస్తే లో ఫ్లేమ్లో చేసినా పర్వాలేదు, మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో చేస్తే ఆవిరిపైనే బాగా బాయిల్ అవుతుంది. ఉడికిన తర్వాత ఇలాగ బ్రౌన్ కలర్లోకి వస్తుంది అనమాట. ఈ బ్లడ్ అనేది కూడా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోతుంది, గట్టిగా అవుతుంది అనమాట. ఇక అప్పుడు మనం దీన్ని మనకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకు నచ్చినట్టుగా స్క్వేర్ షేప్లో అయితే నేను కట్ చేస్తున్నా. ఇక అంత లోపలనే ఇక్కడ చికెన్ అయితే ఉడికేసింది అనమాట. ఆ రోజు దసరా రోజు మేము ఏమేమి తెచ్చుకున్నామంటే చికెను, మటన్ బ్లడ్, బోటి, మటన్, ఈ 4 అయితే తీసుకొని వచ్చినాం అనమాట. ఇక ఆ లోపలనే ఇక అది మనకు చికెన్ అయిపోయింది కాబట్టి అమ్మనేమో ఈ మటన్ బ్లడ్ అనేది తాలింపు చేసేస్తుంది, ఫ్రై చేస్తుంది. కాబట్టి నేను కూడా ఇక్కడ పూరీలు చేస్తున్నాను అనమాట. అది అయ్యే లోపల ఇక్కడ మనం కొన్ని పూరీలన్నా చేసేస్తే ఇంకా మార్నింగ్ టిఫిన్కి మనకు రెడీ అయిపోయినట్లే. అయితే ఇక్కడ ఇది మనకు బ్లడ్ ఫ్రై ఉంది కదా, మటన్ బ్లడ్ ఫ్రై, అది చూపిస్తుంది అమ్మ. చూడండి, చాలా సింపుల్. దీనికి ఏం పెద్ద మనము ఈ వెజిటేబుల్స్ వేయాలి అవన్నీ వేయాలని ఏముండదు. ఒక ఆనియను, పచ్చిమిర్చి, కొన్ని పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం కరివేపాకు, కొత్తిమీర అడిషనల్, అది మన ఇష్టం, ఫ్లేవర్స్ యాడ్ చేసుకునేది. అవి యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. లైట్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా దానికి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. లాస్ట్లో కొంచెం మనం పోపులోకి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత లాస్ట్లో సాల్ట్ ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఈ మనకు మటన్ బ్లడ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అది ఏంటంటే మనం పూరీలోకి చికెన్ తిన్నప్పటికి కూడా ఇప్పుడు మనం కర్రీస్లోకి సైడ్ డిష్గా పెట్టుకుంటాం కదా, అలాగా ఇది మనం ఈ మటన్ బ్లడ్ కూడా బాగుంటుంది అనమాట. సైడ్ డిష్గా కూడా పెట్టుకొని తినొచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఇక నేను ఇక్కడ పూరీలు చేస్తుంటే ఇక్కడ మా సార్ ఏమో టీవీ చూస్తుండు, ఇంకా సాయిగాడు ఏమో కొద్దిసేపు ఫోన్లో మునిగిపోయిండు అనమాట. వాడికి అందరం ఒక్కొక్క పని, అంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, మనం చేస్తాం కదా. ఇంకా వాళ్ళు కొద్దిసేపు ఖాళీగా ఉన్నారని వాళ్ళు అలాగా టీవీ ఫోన్లు అయితే చూసుకుంటారు అనమాట. ఇక ఇక్కడ అమ్మనేమో బ్లడ్ ఫ్రై అండ్ ఒక పక్కనేమో పూరికి ఆయిల్ అనేది బాయిల్ అవుతుంది, మంచిగా వేడవుతుంది. ఇక అప్పుడు పూరీలు చేసుకొని ఇక మనం వెంటనే ఇంకా టిఫిన్ అయితే చేసేస్తాం అన్నమాట మార్నింగే. ఇక టిఫిన్ అయిపోయిన తర్వాత అసలు ఆ రోజు దసరా రోజు ఎలా ఉంటుందంటే అసలు రోజంతా వండుకోవడం తినడం ఇంక అట్లనే ఉంటుంది. ఆ రోజు ఏందో ఏమో, అంటే ఎంత చేసినా సరిపోదు. ఇద్దరం ఉన్నప్పటికి కూడా మళ్ళీ టిఫిన్ చేసినామా, మళ్ళీ వెంటనే మటన్ కర్రీ. బోటి అయితే ఏం చేయలేదు, ఈవినింగ్ చేసింది. మార్నింగ్ ఇంకా ఇది చేసేసరికి సరిపోయింది కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే బోటి చేయలేదన్నమాట. మటను మళ్ళీ వైట్ రైసే చేసింది. బగారాన్నం వండమన్నా కానీ అంతకుముందే మేము ఒక 2 days బ్యాక్ తిన్నామని చెప్పేసి ఇక ఒక వద్దులే అనేసి వైట్ రైస్ అయితే చేసిందనమాట. మటను, రైతా, వైట్ రైస్, చికెన్, మటన్ బ్లడ్ అయితే ఆ రోజు మార్నింగ్ అయితే మేము తిన్నామన్నమాట. అలాగా ఆ రోజు దసరా రోజు మార్నింగ్ అయితే మా డే అలా అయిపోయిందనమాట. ఇక ఈవినింగ్ కాగానే ఇక మేమందరం కూడా ఇప్పుడు
ఆ దసరా రోజు ఎక్కువ అంటే నార్మల్గా కూడా ఇక్కడ ఎలా చేస్తారంటే తెలంగాణలో జమ్మి జమ్మి దగ్గరికి వెళ్తారనమాట. అంటే ఒకరు ఇంకొకరికి మన స్నేహితులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, అలా ఒకరికొకరం పెట్టుకొని విష్ చేసుకుంటాం అనమాట. పెద్దవాళ్ళు అయితే మనల్ని చిన్నవాళ్ళని బ్లెస్ చేస్తారనమాట. అది జమ్మి యొక్క ప్రత్యేకత అనమాట. మనం పెద్దవాళ్ళకి పెట్టి మనం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవచ్చు, మన ఫ్రెండ్స్ మనకు పెట్టవచ్చు, అది దాని ప్రత్యేకత. అయితే ఇక ఆ రోజు జమ్మి తీసుకుందాము. అలాగే నరకాసురుణ్ణి కూడా అక్కడ కాలుస్తారు అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా వెళ్తుంటాము, బాగా చేస్తారు, చాలా గ్రాండ్గా చేస్తారు. ఇక అక్కడ నరకాసురుణ్ణి పెట్టి బొమ్మ తయారు చేస్తారు. బొమ్మ తయారు చేసి దానికి అన్ని టపాసులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కట్టి అది ఇక కొద్దిసేపు అలాగా వాళ్ళందరూ వచ్చి స్పీచ్ ఇచ్చిన తర్వాత అదైతే కాల్ చేస్తారనమాట. ఇక అంతలోపు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వీళ్ళందరికీ వచ్చిన వాళ్ళకి బోర్ కొట్టొద్దని చెప్పేసి ఫైర్ వర్క్ అయితే అక్కడ చేస్తున్నారనమాట. పైన అసలు వీడియోలు ఎందుకు అంత క్లారిటీగా కనిపించట్లేదు, కానీ సీరియస్గా బయట అయితే సూపర్ అంటే సూపర్ అనిపించింది, బాగుంది. ఇక రకరకాల లైటింగ్స్ అవన్నీ కూడా పెట్టినారు అక్కడ. ఇక అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్కు వాళ్ళు ఈ బొమ్మను అయితే కాల్ చేస్తారనమాట. మేము పోయినాక ఒక 2-3 అవర్స్కి చేశారు. మేమైతే అంటే ఒక్కోసారి ఒక్కో టైమింగ్లో అవుతాయి. తొందర అయిపోతుందేమో అనుకుంటే లేట్ అవుతుంది అనుకున్నప్పుడు తొందర అవుతుంది. ఈసారి అయితే 9:30కి ఏమో అయ్యిందనమాట ఆ రోజు నరకాసురుణ్ణి కాల్చడం. ఇక అందులో మన పిల్లలు కాడికి పోయిన తర్వాత బెలూన్స్ కొనుక్కుంటున్నారు అందరు అని చెప్పేసి అడిగితే మళ్ళీ వాళ్ళ మామ వెళ్ళి ఇద్దరు పిల్లలకు అవి హీలియం గ్యాస్ బెలూన్స్ ఉంటాయి కదా, అవైతే కొనిచ్చినాడు అనమాట. 3 తీసుకొని వచ్చిండు, ఎందుకంటే వీళ్ళ మీద డౌటు ఒకటన్నా పోగొడతారు ఖచ్చితంగాని. అందుకు 3 తెస్తే వాడు టిప్పుగాడు వాడికి ఇయ్యగానే వాడు ఒకటి గాల్లోకి వదిలేసినాడు. ఇక వెంటనే పోగొట్టినాడని మళ్ళీ నువ్వు పట్టుకో అని నాకు ఇస్తే ఇక నా దగ్గర అయితే పెట్టుకున్నాను అనమాట. అవి కొద్దిసేపు పట్టుకున్నారు వాళ్ళు, తర్వాత అయితే నాకు ఇచ్చినారు. మామూలుగా అయితే అవి ఒక్క రోజు కూడా ఉండవు, ఏదో పిల్లల సరదా కోసం అయితే అలాగ తీసుకున్నారనమాట. ఇక ఆ రోజు ఇక మేము కొద్దిసేపు అలాగే ఉండి అసలు నేనైతే ఆ రోజు ఒక 2-3 అవర్స్ పట్టేసరికి, ఇక తొందరగా వచ్చినాం కదా, 2-3 అవర్స్ పట్టేసరికి ఇక వెళ్ళిపోదామని అనుకున్నా. ఇంకా అక్కడికి పోయిన తర్వాత మా మమ్మీ ఏమో అక్కడ అది బొమ్మను కాల్చేంత వరకు ఉండకపోతే మనకు మంచి జరగదు, చెడు జరుగుతుంది, ఇలాంటి సెంటిమెంట్స్ అన్నీ చెప్తుంటుంది అనమాట. నాకేమో ఫుల్ కోపం వస్తుంది. అప్పటికే 2-3 అవర్స్ అయింది. కాకపోతే ఏంటంటే జమ్మి పెట్టుకోవడానికి మనం తీసుకోవడానికి వెళ్తాం కదా, నరకాసురుడిని చూడడానికి వెళ్ళాలని ఎవ్రీ ఇయర్ కూడా అలాగ వెళ్తుంటాం అంతే సరదాగా. కానీ ఇంకా లేట్ అవుతుందని పోదామని అనుకుంటే అమ్మనేమో పోవద్దు అని ఇంకా మమ్మల్ని అట్లనే ఆపేసింది అనమాట. ఇంకా ఆపేస్తే సరేలే అనేసి మేము అలాగనే కొద్దిసేపు వెయిటింగ్ చేసి ఇక ఆ నరకాసురుణ్ణి కాల్చేంత వరకు అయితే మేము ఆ రోజు ఇక అక్కడనే ఉన్నాము. ఇక అది అయిపోగానే ఈవినింగ్ నైట్ వచ్చేసి 9:30 ఇంటికి వచ్చేసరికి 10 అయింది అనుకుంటా, 9:30 or 10 అయింది. ఇక ఆ టైం రాగానే ఫస్ట్ మనం అక్కడ నుంచి జమ్మి తెచ్చుకున్నాం కాబట్టి ఫస్ట్ అయితే పేరెంట్స్కి పెట్టుకున్నాం అనమాట. అమ్మకి డాడీ లేరు కదా, డాడీ ఫోటో దగ్గర అమ్మమ్మ ఫోటో దగ్గర అయితే పెట్టినాం అనమాట. మేము అది ఫోటో దగ్గర పెడతారో లేదో తెలీదు, మేమైతే పెట్టినాము. తర్వాత అమ్మకు పెట్టుకొని ఆశీర్వాదం తీసుకున్నాము. తర్వాత ఇంకా మా ఆయనకు అందరం ఒకరి తర్వాత ఒకరికైతే పెట్టుకున్నాం అనమాట జమ్మి. ఇక లాస్ట్కు మనవాళ్ళు ఇంకా వీళ్ళిద్దరిదైతే ఇంకా కామెడీ, ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు వచ్చి కామెడీ చేస్తున్నారనమాట. అంటే వాళ్ళకి తెలియదు కదా, చిన్నపిల్లలు కదా, జమ్మి గురించి తెలియదు కాబట్టి నేను చెప్తున్నా అమ్మమ్మ దగ్గరికి పోయి జమ్మి పెట్టంటే వాడు కాళ్ళు మొక్కుతున్నాడు. కాళ్ళు మొక్కకూడదు అలాగా, మనవాడే కదా అమ్మమ్మని హగ్ చేసుకో అని చెప్తున్నా అనమాట. వాడేమో ఒకటే నవ్వుతున్నాడు. కొత్తగా ఉందన్నమాట వాడికి అంతా. ఆయన ఎవ్రీ ఇయర్ చేసినా కొత్తగా ఉంటుంది వాడికి. వీడిని చూడండి ఇంకొక పక్క, అదేంటి తెలుసా వాడు వేసుకున్న షర్ట్ మీరు గమనించినారో లేదో, అది వాళ్ళ మామ కొత్తది అండర్ వేర్ తెచ్చుకుంటే వాళ్ళ మామ తొడుక్కోలే అసలుకి. అది నాకు వద్దు, నాకు సరిపోదు, చిన్న సైజు అని తెచ్చుకున్న తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఆ ప్యాకెట్ ఇప్పినారు కదా, ఇప్పిన తర్వాత ఎలాగో వాళ్ళు ఒప్పుకోరు అనమాట తీసుకున్నా కూడా. అందుకు పక్కన పడేస్తే
వీడేం చేసినాడు టిప్పుగాడు అది దొడుక్కొని తిరుగుతున్నాడు. అదేందుకు దొడుక్కున్నావు, ఇంకొన్నాయి కదరా షార్ట్లు అంటే అదే షార్ట్ వేసుకుంటున్నాడు. ఇంకా సరేలే అని కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి జోకులు అయిపోయిన తర్వాత ఆడుకొని అలాగ కూర్చున్నారనమాట. ఇది ఆ రోజు మా దసరా అంతా కూడా. ఇది ఫ్రెండ్స్ మరి మా దసరా. మీరు మా వీడియోని పూర్తిగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. అలాగే మా వీడియోస్ అన్నీ కూడా చూడండి, లైక్ ఇవ్వండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.